యుఎస్ఏలో టైరనీ రాబోతుందా, డెమోక్రసీ కాస్త డిక్టటోరియల్ పవర్ గా మారబోతుందా అని చెప్పి ప్రొఫెసర్ బ్లేక్, హూ టీచర్స్ పొలిటికల్ సైన్స్ అండ్ లా ఫ్రమ్ యూసీఎల్ఏ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్, ఆయన ఇలా కమెంట్ చేస్తున్నారు. ఇంకా అలానే యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా లా స్కూల్ నుండి అమాండా అని ఒక ప్రొఫెసర్ కూడా చెప్తున్నారు, బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎండ్ చేయడం ఏంటిది, ఇది ఒక ఓవర్ యూటిలైజింగ్ హిస్ పవర్స్ అన్నట్టు చెప్తున్నారు. ఇంకా ఇలానే మనకి రీసెంట్ గా తెలిసిందే, ఎన్నో కోర్ట్స్ ఫ్రమ్ 22 స్టేట్స్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎండ్ చేయడానికి ట్రంప్ పై అగేన్స్ట్ గా చేశారు. సో అసలు ఇంతమంది ఇలా ట్రంప్ ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. మనకు తెలిసిందే, ట్రంప్ ప్రెసిడెంట్ అయి 1 మంత్ కూడా కాలేదు, ఎన్నో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశారు. సో దీనిపై రీసెంట్ గా ఒక జడ్జ్ కూడా చెప్పారు, యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ ఫ్యూ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అని చెప్తే, ట్రంప్ దానికి ఎలా రెస్పాన్స్ ఇచ్చారు అంటే లైట్ తీసుకున్నాడు, దిస్ అ డిస్గ్రేస్ అని చెప్పి పక్కన జరిపేశారు. అండ్ అలానే వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వ్యాన్స్, ఆయన ఏం చెప్తున్నారు అంటే, ట్రంప్ ఒక లెజిటిమేట్ పవర్ లో ఉన్నారు, మీరు ట్రంప్ కి సపోర్ట్ చేయాలి కానీ ఇది రాంగ్ కదా అని చెప్పి చెప్తున్నారు. సో ఇలా ఎవరికి వాళ్ళు తన ఒపీనియన్ చేస్తూ నచ్చింది చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఎంతో మంది లా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే కాన్స్టిట్యూషన్ క్రైసిస్ లో పడబోతుందా, అసలు ఏం నడుస్తుంది ఇక్కడ అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ మనకి తెలిసిందే, మన స్టైల్లో చెప్పాలంటే కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే, కనిపించే 4వ సింహమే పోలీస్ అని చెప్పి మన దగ్గర ఉంటారు. సో యుఎస్ఏలో కూడా నేషనల్ ఎంబ్లమ్ ఇక్కడ అమెరికన్ ఈగిల్. సో అమెరికన్ ఈగిల్ దగ్గర కూడా 3 ఫోర్సెస్ ఉంటాయి. అదే లెజిస్లేటివ్, దే ఆర్ ద లా మేకర్స్, అదే బిల్స్ పాస్ చేస్తూ ఉంటారు. అండ్ బీయింగ్ అ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్, సో ఆయన దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. అండ్ జుడిషియరీ, ఈ వీళ్ళందరినీ ఇంటర్ప్రిట్ చేస్తూ లాస్ బాగా నడుస్తాయని వీళ్ళు చూస్తుంటారు. ఈ 3 పవర్స్ త్రినేత్ర లాగా, త్రిశూల్ లాగా వెళ్తూ ఉండాలి. కానీ ఇక్కడ ప్రెసిడెంట్ ఒక్కడే ఇలా అంతర్యుద్ధం క్రియేట్ చేసి జనగణమన నేను ఎవరికినా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, సో ఇలా వీళ్ళందరికీ అవుతూ ఉండగా, సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ క్రైసిస్ లో పడబోతుందా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు అంటే ట్రంప్ కింద ఉన్న రిపబ్లికన్స్ కావచ్చు, ఇప్పుడు డెమోక్రాట్స్ పవర్ లేదు కాబట్టి వీళ్ళందరూ ట్రంప్ కంట్రోల్లోనే ఉన్నారు. సో ఏ బిల్ అయినా చాలా ఈజీగా పాస్ అయిపోతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ డెమోక్రసీ పడిపోతుంది అండ్ డిక్టటోరియల్కి వెళ్ళిపోతుంది అని చెప్పి నెక్స్ట్ ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ వాచ్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ TV9 USA. థ్యాంక్ యూ.